నేను చాలాసార్లు చెప్తున్నా, ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిజరూపం, కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి 6 ఏళ్ళలో 7 ఏళ్ళలో పడితే రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కడానికి 3 నెలలు కూడా పట్టలేదు. 3 నెలలు కూడా పట్టలేదు. రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది. అవగాహన లేనిది మనకే. ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ ఒక 30 నిమిషాల పాటు ఇచ్చిండు. ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే, ప్రజలకి మోసం చేసే నాయకులంటేనే ఇష్టము, అబద్ధాల హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు, గా సిద్ధాంతాన్ని పుణికిపుచ్చుకున్నవాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి. ఇంతకు ముందే ఈ మాటల్ని, ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానికానికి చూపించిన. అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు, దగాకు మారుపేరే రేవంత్ రెడ్డి అని చెప్పి అర్థమైపోయింది. ఇవాళ మా వాళ్ళు 6 గ్యారెంటీలు ఏవైతే చెప్పిందో, ఈ గ్యారెంటీ నాకు తెలిసి రైతు గ్యారెంటీ వరంగల్ సభ వేదికగా స్వయంగా మన నాయకుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ హామీ ఇప్పించిండు. నాకు తెలిసి రాహుల్ గాంధీని కూడా బొంతా కొట్టించినటువంటి నాయకుడు, ఆ నాయకుడి క్యాన్సర్ కూడా కన్సల్ట్ చేసిన నాయకుడు ఎవరంటే రేవంత్ రెడ్డి మాత్రమే. రేవంత్ రెడ్డి మాత్రమే ఇవాళ. ఎందుకంటే ఒక్కడి కూడా ఆయన మాటలు గతాన్ని అంతా కూడా మీరు వినండి, ఇవాళ ఏం చేస్తున్నా వినండి. మా వాళ్ళు ఇవన్నీ చెప్పింది కాబట్టి మళ్ళీ దాని జోలికి పోను నేను. కానీ ఒకటి మాత్రం సత్యం, తెలంగాణ యావత్ రైతాంగం అంతా కూడా అన్నాడు, అర్బన్ ఏరియాలో అంత ఆదరణ వాళ్ళకు లేకపోయినప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాలు మాత్రం రేవంత్ రెడ్డి హామీలు అమలు చేస్తానని చెప్పి రకరకాల రెచ్చగొట్టే ప్రసంగాలతో అలవి కాని హామీలతో ముందుకు వస్తున్నప్పుడు ప్రజలను నమ్మించిండు రేవంత్ రెడ్డి. నేను ఒక గతాన్ని గురించి ఒక నిమిషం చెప్పదలుచుకున్నా. 2018లో నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా ఉన్నా. 6 నెలల ముందే కేసీఆర్ గారు అతనిని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు పోవాలని చెప్పి చివరి క్యాబినెట్ కూర్చున్నది. ఆ క్యాబినెట్ లో అప్పటికే కాంగ్రెస్ పార్టీ మేము వచ్చేది కాదు, నెరవేర్చేది కూడా కాదు, గుట్టకొక గడ్డిపోత కడతా, పోతే గడ్డిపోత పోతుంది, వస్తే గుట్టది అన్నట్టుగా ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ 2018లో 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. కేసీఆర్ గారు నన్ను అడిగిండు, అయ్యా నువ్వు ఆర్థిక మంత్రివి కదా, మరి వాళ్ళు 2 లక్షల రూపాయల హామీ ఇస్తా అన్నాడు, మరి సాధ్యమైందా అని చెప్పి అన్నాడు. నేను ఒకటే ఒక మాట అన్నా, వచ్చేది లేదు ఇచ్చేది లేదు కాబట్టి తనది కాకపోతే ఢిల్లీ దాకా దేకమన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది, మోసం తప్ప నిజాయితీ లేదని చెప్పి అన్నాడు. వారికి చెప్పిన గట్లాంటి ఏమైందాను, కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే పార్టీ, ఇన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, ఇవాళ 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించిన పార్టీ, నువ్వు గట్లాంటి ఏమైందని చెప్పి అన్నాడు. మీరు చూడండి, ఇది అమలు కాదని చెప్పి. మనకు మంచిగా ఉంది, ఏ ఒక్క హామీ ఇచ్చే పరిస్థితిలో ఆర్థిక వ్యవస్థ లేదు, 5,000 కోట్లు కూడా అదనంగా ఇవ్వగలిగే స్థాయిలో లేదు. అప్పటికే అనేక కార్యక్రమాలు చేపట్టి అలసిపోయింది తెలంగాణ అని చెప్పి నేను చెప్పిన. కానీ కేసీఆర్ గారు కూడా ఆనాడు 2 హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో 1,00,000 రూపాయల లోపు రుణమాఫీ చేస్తా అని చెప్పి 2018లో మేనిఫెస్టో పెట్టిన నాయకుడు కేసీఆర్ గారు. 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. 4,000 నిరుద్యోగ భృతి 2023 వరకు ఇవ్వలేకపోయిండు. వారి మాటలు చెప్పాలంటే రాజు తలుచుకుంటే దెబ్బలకు కొలవనా, నేను ఖచ్చితంగా ఇచ్చి తీర్తా. కేసీఆర్ అంటే మాట తప్పడు, అవసరమైతే తల నరుక్కుంటా తప్ప హామీ మాత్రం అమలు చేస్తా అని చెప్పే వ్యక్తి కేసీఆర్ గారు. కానీ 4,000 గురించి కాదు, 2023లో రైతాంగానికి రుణమాఫీ చేయకపోతే గ్రామాలకు అడుగుపెట్టలేమని చెప్పి భావించి అతి కష్టపడి అనేక వాటిని దిగ్బంధం చేసి, మీకు తెలుసు 25,000 లోపున్న రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి
1450 కోట్లు ఇచ్చిండు. ఆ తదుపరి కొన్ని ఇచ్చిండు. వారు ఆనాడు ఈ ₹1,00,000 రుణమాఫీ అమలు చేయాలంటే ఆనాడు తేల్చిన లెక్క 24-25 కోట్లు, కానీ ఇచ్చింది మాత్రం 1450 కోట్లు, 2000 కోట్లు ఇచ్చింది. అంటే అర్థం ఏంటి? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువన్న ముఖ్యమంత్రికి సాధ్యం కాలే. కేసీఆర్ మాటలు మనం వింటాం. అంటే ఆనాడు కేసీఆర్ గారికి రైతాంగానికి రుణమాఫీ చేసే సత్తా ఈ తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు లేదనే విషయం కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా తెలుసు. కేవలం ఎఫ్ఆర్బిఎం రుణాలే కాకుండా ఇవాళ దొడ్డి దానిన కార్పొరేషన్లు పెట్టి రుణాలు పొందుతున్నారు. ఇంకా రుణం వచ్చే ఆస్కారం లేదని చెప్పి మాట్లాడిన దౌర్భాగ్య పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నాడు. నేను ఆడ మొత్తుకున్నా. నాకు అంతో ఇంతో అనుభవం ఉన్న నాయకుడుగా నేను 5 ముఖ్యమంత్రులు చూసిన, నేను చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని, రోషయ్య గారిని, కిరణ్ కుమార్ రెడ్డి గారిని, చివరికి కేసీఆర్ గారిని కూడా చూసిన. నేను చూసిన వ్యక్తిగా ఆనాడు ఎన్నికల ముందు వీళ్ళు 6 గ్యారెంటీలు ప్రకటిస్తున్న నాడు నేను అనుకున్న ఒక్క గ్యారెంటీ కూడా అమలు చేయగలిగే శక్తి సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదు, అబద్ధాలు ఆడుతుందని చెప్పినాడు. మాలాంటోళ్ళ మాటలు వినబడలేక తెలంగాణ సమాజానికి. ఎందుకంటే కేసీఆర్ని ఓడగొట్టాలని చెప్పి కృతనిశ్చయంతో తెలంగాణ సమాజం ఉంది కాబట్టి. ఆనాడు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ యువశక్తి, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజాస్వామిక వాదులు తెలంగాణలో ఉంటున్న అందరూ కూడా ఏది ఏమైనా కేసీఆర్ను ఒడగొట్టకపోతే మనం బతకలేమని చెప్పి భావించింది కాబట్టే ఆనాడు ఇవాళ ఆ మాటలు నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తుండ్రు రేవంత్ రెడ్డిని. గెలిపిస్తే ఇవాళ మనం ఒక్కటి అమలైంది. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం తప్ప ఏది కూడా ఇంతవరకు అమలు కాలేదు. ఒకటి అమలు కోసం కొట్లాడుతున్నది, అది రైతు 2 లక్షల రుణమాఫీ కోసం మాత్రమే. ఇవాళ నేను అంటున్న మావోలు చెప్తా ఉన్నాను, 17,900 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి కార్యాలయం రిలీజ్ చేసింది. మేము ఇంత పే చేశామని చెప్పి, కానీ ఇప్పటికీ దానికి సంబంధించిన వివరాలు ప్రజాక్షేత్రంలో పోర్టల్లో పెట్టలేదంటేనే అది కూడా మోసం తప్ప మరో మాట కాదు. ఏమిచ్చిండు ఆయన? రైతు బంధు. కేసీఆర్ ఇచ్చే పంటకు 5,000, సంవత్సరానికి 10,000, దాని విలువ 12,000 నుంచి 13,000 కోట్లు. కానీ రైతు బంధు రాలే. దాని జాగలో నాకు తెలిసి ఈయన ఇచ్చిన రైతు బంధు, రైతు రుణమాఫీ 12-13,000 కోట్ల కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. నేను అడుగుతున్న దమ్ముంటే మిస్టర్ రేవంత్ రెడ్డి, నీ రుణమాఫీ